షలోం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. 2 Peter chapter 3 verse 14. ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. So then, dear friends, since you are looking forward to this, make every effort to be found spotless, blameless and at peace with him. ఆకాశము భూమియు గతించును గాని దేవుని మాట నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన ఆకాశ మేఘారూఢుడై ప్రభావముతోనూ మహిమతోనూ త్వరలో రాబోచున్నారు. దేవుని రాకడయందు ఆయన ముందు నిలవబడగలిగిన శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. యుద్ధ సమాచారాలు వింటున్నాం. వింత వ్యాధులు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. అక్రమము విస్తరిస్తూ ఉంది. ప్రేమ చల్లారిపోతుంది. బాధ్యతలు, బంధాలు, బాంధవ్యాలు ఏవి కూడా పట్టని స్థితికి మనుషులు దిగజారిపోతున్నారు. ఇవన్నీ కూడా అంత్యదినాల్లో మనమున్నామనటానికి సూచనలు. కాబట్టి అనుదినము వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలను దిద్దుకుని నీతి వస్త్రాలు ధరించి బుద్ధిగల కన్యకల వలె సిద్ధ మనస్సు కలిగి దేవుని కొరకు ప్రత్యేకింపబడి జీవిద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. సర్వశ్రేష్ఠుడైన మా తండ్రి, మీ దక్షిణ హస్తము మాపై చాపి క్షారము వేసి మాలోని మస్టును నిర్మలము చేసి మాలో ఉన్న తగరమంతటిని మీ ఆయాసకరమైన ప్రతి మార్గమును తొలగించి వాక్యము చేత పవిత్రపరచమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.